ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మీకు జీవితం అంటే ఏంటో తెలియాలి అండ్ మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలంటే మీరు డెఫినెట్గా మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి చదవాల్సిందే. అండ్ ఆ పరిశుద్ధ గ్రంథం చదివితే వెంటనే మీకు అర్థం కాదు. మీరు ప్రార్థన చేసుకొని ప్రార్థన అనుసారంగా మీరు బైబిల్ కనుక చదివితేనే అప్పుడు మీరు వాక్యాన్ని అనుసరించి జీవించగలుగుతారు. అలాగే వాక్యానుసారంగా జీవించి మీ జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతాలను మీరు చూడగలుగుతారు. ఇదైతే అక్షర సత్యం. ఎందుకంటే నేనే నా జీవితంలో ఎన్నో అద్భుతాలు పొందాను. అలాగే నేను చాలా దేవుడు చేసిన అద్భుతాలని కూడా నేను చూశాను కాబట్టి ఇలా చెప్తున్నాను. బికాస్ మనం ఒక్కళ్ళే బాగుండాలి అని అనుకోకూడదు. మనతో పాటు అందరూ కూడా బాగుండాలని అనుకోవాలి. సో ప్రేయర్ చేసుకోండి, బైబిల్ చదవండి, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించండి, అద్భుతాలని మీరే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.